ఈ లోకములో ఇదిగో ఆ పాస్టర్ అలా అభివృద్ధి చెందాడు కాబట్టి ఆ పాస్టర్కి ఇంతకు ముందు ఏమీ లేదు. ఒకప్పుడు గుడిసెలో ఉండేవాడు, ఒకప్పుడు చిన్న సైకిల్ మీద తిరిగేవాడు. కానీ ఈరోజు పెద్ద బిల్డింగ్ వచ్చేసింది, పెద్ద చర్చి కట్టేసుకున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కార్లు కొనుక్కున్నాడు, లగ్జరీగా ఉన్నాడు. ఇదిగో దేవుడు అతను దీవించాడు కాబట్టి నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకోవాలి, నేను కూడా సేవ చేయాలని అనేక మంది బయలుదేరిపోతున్నారు. కానీ పౌలుని తిమోతి ఎందుకు వెంబడించాడట? పౌలు యొక్క ఉపద్రవాలను, పౌలు యొక్క శ్రమలను చూసి ఇదే నిజమైన భక్తిని పౌలుని తిమోతి వెంబడించి భక్తిలో ముందుకు కొనసాగుతున్న తిమోతి గారికి పత్రిక రాయబడింది. ఓ తిమోతి, క్రీస్తు యేసు నందు నీవు బ్రతకాలని నీవు నిశ్చయం తీసుకున్న భక్తుడవైతే నీకు ఖచ్చితంగా దీవెన కంటే ముందు, పరలోకం కంటే ముందు దేవుడు ఆ హింసను నీకు అనుమతినిస్తాడు. సాతాను నిన్ను అనేక రకాలుగా శోధిస్తాడు. కాబట్టి నీకేదో శ్రమ సంభవిస్తే నీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకు.